పోస్ట్ చేస్తా అన్నారు గదా! అది నేను నా దానిలో పోస్ట్ చేసుకోవడానికి నేనింకా క్రియేట్ చేయలేదు మేడం అది. హుహు. నేను కొంచెం వేరే వర్క్ ఉంది. సరే ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా ఆ బ్లాగ్ కూడా పోస్ట్ ఓకే. చేసినాక ఆ 2 లింక్స్ మీరు తీసుకొని హాఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి. అండ్ యాహ్! ఓకే మేడం. మీరు కూడా మీ ల్యాప్‌టాప్ వచ్చిన తర్వాత సార్ మీరు కంటెంట్ ఫార్వర్డ్ చేయండి నాకు. కంటెంట్ నేను అప్డేట్ చేస్తాను. చేస్తాను. లైక్ ఇప్పుడైతే జస్ట్ అదే అండి. అది బ్లాగ్ పోస్ట్ అని చెప్పి ఇప్పుడు పోస్ట్ అంటున్నారు. చేస్తాను ఒకటి. మీరు చేస్తారమ్మా అది? అదే. అందుకే మళ్ళీ పోస్ట్ అంటే చేస్తాను. నేను కూడా చూస్తే బాగుండేది. పోస్ట్ చేసిన తర్వాత మీరు ఇంకా హాఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. ఆన్ పేజ్ ఈ బ్లాగ్ పోస్ట్ చేయడాన్ని ఆన్ పేజ్ కూడా అంటారు. ఈ ఆన్ పేజ్ అనేది ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేస్తే హాఫ్ పేజ్ యాక్టివిటీస్ మనం నీట్‌గా చేసుకోవడానికి బావుంటది. అలాగే ర్యాంకింగ్ ఫ్యాక్టర్ కూడా బావుంటుంది. మనము ఇంతకుముందు చెప్పిన వెబ్‌సైట్ డిజైనింగ్ మొత్తము అది వెబ్‌సైట్ డిజైన్‌లోకొస్తది. ఓన్లీ ఎస్‌సిఓ పీపుల్స్ చేసేది జస్ట్ ఇక్కడ పోస్టింగ్. ఇది బ్లాగ్ పోస్ట్. మన వెబ్‌సైట్‌లో ఉన్న బ్లాగ్‌లో కంటెంట్ అప్డేట్ చేసేది ఈ పోస్టుల దగ్గర. మీకు ఎస్‌సిఓ ఈ ప్లగిన్ గనక అప్డేట్ చేయకపోతే మీరు ప్లగిన్స్‌లోకెళ్ళేసి ర్యాంక్ మత్ ప్లగిన్ గాని లేకపోతే కొన్నిసార్లు ర్యాంక్ మత్ ప్లగిన్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వలేదనుకోండి, ఎస్‌సిఓ యోస్ట్‌కెళ్ళండి. ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి సరిపోతది. ఇక్కడ ఆల్రెడీ మనం అప్డేట్ చేసింది కాబట్టి మనం యాక్టివ్ చేసింది కాబట్టి ఇలా ఉంది. లేకపోతే ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ అనేది ఇలా కనిపిస్తది. జస్ట్ ఇన్‌స్టాల్ అండ్ యాక్టివ్ చేస్తే సరిపోతది. ఇది మనకి ఎస్‌సిఓకి మన వెబ్‌సైట్ ఎస్‌సిఓని ప్రాపర్‌గా మేనేజ్ చేసి ఈ ప్లగిన్స్ ఇవి యాడ్ చేసుకుంటేనే మనకి ఎస్‌సిఓ చేయడానికి కుదురుతది. లేకపోతే కుదరదు. నెక్స్ట్ పోస్ట్. ఈ పోస్ట్‌లో మనం కంటెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. యాడ్ న్యూ పోస్ట్. ఎవ్రీడే మనం కంటెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ న్యూ పోస్ట్‌లో చేయాలి. ఇక్కడ ఇక్కడ టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని ఉంది కదండీ! ఇది టైటిల్. యాక్చువల్‌గా ఇది మనం ఒక నోట్ ప్యాడ్‌లో అలా వర్డ్‌లో పెట్టుకొని మనం అప్డేట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటది. బట్ నేను ఇంకా ఇక్కడే పోస్ట్ చేస్తున్నాను. ఇది టైటిల్. ఇక్కడ వచ్చేసి మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇది వేరు. ఇది నార్మల్‌గా ఇది మన పేజ్ టైటిల్. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ పబ్లిష్ చేయాలి. ఇక్కడ పబ్లిష్ అయిపోయిన తర్వాత సేవ్. నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇక్కడ మనం ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మన ఫ్లెక్స్ బాక్స్‌లు ఉంటాయి. మనం కంటెంట్ మొత్తం ఒకే దాంట్లో యాడ్ చేస్తాం కాబట్టి ఒక ఫ్లెక్స్ బాక్స్ సరిపోతది. మన హెడ్డింగ్ కావాలంటే ఇది, ఇమేజెస్ కావాలంటే ఇవి, వీడియోస్ యాడ్ చేయాలంటే ఇవన్నీ ఉన్నాయి కదా! ఇది జస్ట్ టెక్స్ట్‌కి ఇది తీసుకున్నాం. ఇక్కడ మన ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఉన్న మన కంటెంట్ అంతా కాపీ చేసుకొని
ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇందాక పెట్టిన టైటిల్ మనకి H1 కింద తీసుకుంటుంది కదా. ఇక్కడ మనం ఈ టైటిల్లో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, ఆ కీవర్డ్ అనేది రిపీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మన తీసుకున్న కీవర్డ్ ఏముంది మెయిన్ టైటిల్, అదే టైటిల్ సైడ్ హెడ్డింగ్స్లో కూడా రిపీట్ అవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ టాప్తో కలిపి మీరు కీవర్డ్ తీసారా, లేకపోతే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్కే కీవర్డ్ రీసెర్చ్ చేశారు? టాప్తో కలిపా మేడం నేను. అట్లయితే ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం కలిపి తీసుకుంటే ఒకసారి చూద్దాం. దీనికి బాగుంటే ఇక్కడ వరకు తీద్దాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇది కూడా బాగానే ఉంది. కాంపిటీషన్ ఎంత ఉంది? కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది మిడ్ లెవెల్. సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సెర్చ్ దీనికి కూడా అదే ఉంది కాబట్టి టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2025కి సచివాలయం లేదా కీవర్డ్ డెన్సిటీ అనేది తక్కువ. కాబట్టి మన టాప్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా అదే చూపిస్తుంది. కాకపోతే టాప్ తీసుకోకపోతే ఎక్కువ సర్చ్ వాల్యూమ్ ఉంది కాబట్టి టాప్ తీసుకోకుండానే తీసుకుందాం. కీవర్డ్ డిఫికల్టీ అనేది SEO డిఫికల్టీ అనేది సేమ్ ఉంది, కొంచెం అటు ఇటుగా. కాబట్టి మనం ఇదే కీవర్డ్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇక్కడ దీనికి మనం H2 రావాలి. H1 మెయిన్ హెడ్డింగ్, H2 మళ్ళీ ఇంకొక కీవర్డ్కి H3 పెట్టాలి. అంటే అది సైడ్ హెడ్డింగ్లో రావాలి, మళ్ళీ సెకండ్ సైడ్ హెడ్డింగ్లో రావాలి. బిజినెస్ ఇక్కడ దీన్ని మనం H3. ఇప్పుడు మనకి H1లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ వచ్చింది, H2లో వచ్చింది, H3లో వచ్చింది. ఇప్పుడు 3 అయిపోయినాయి. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ది
ఇట్లా బౌల్డ్ పెట్టాలి. ఇంకా లాస్ట్‌లో ఉంది. ఇంకా మనకు ఇంకెక్కువ టై ప్లేసెస్‌లో రిపీట్ అవ్వలేదు. ఓకే. దీన్ని మనం ఇటాలిక్ అయినా చేయొచ్చు. లేదంటే అండర్‌లైన్ అదే లైక్ బ్యాక్ లింక్ అయినా ఇవ్వచ్చు. బట్ మనం మధ్యలో యాడ్ చేద్దాం బ్యాక్ లింక్స్. దీన్ని ఇటాలిక్ చేసేసి అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా! అది ఇటాలిక్ చేద్దాం. యెస్. ఇక్కడ అయింది. ఇక్కడొచ్చేసి ఇంకా శ్రీష డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ ఇంకొక కీవర్డ్ యాడ్ చేద్దాం. హైదరాబాద్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ ప్లేస్. కంటెంట్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి ఎంత ప్రాబ్లమ్ వస్తుంది. ఏజెన్సీ అని ఉంది కదా! ఇక్కడ ఏజెన్సీ తీసేసి ఇక్కడ దీనికి మనం హైపర్ లింక్ ఇవ్వాలి. హైపర్ లింక్ ఎక్కడంటే మన ఆల్రెడీ ఉన్న వెబ్‌సైట్‌లో నుంచి ఒక లింక్ తీసివ్వాలి. మెయిన్ వెబ్‌సైట్ అని ఇవ్వచ్చు. లేదంటే ఇంకొక బ్లాగ్ అయినా ఇవ్వచ్చు. ఆల్రెడీ హైదరాబాద్ రిలేటెడ్ సర్వీసెస్‌కి రిలేటెడ్ ఏదైనా బ్లాగ్స్ ఉంటే ఇవ్వచ్చు. లేదంటే మన సర్వీస్ పేజ్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. వర్డ్ కౌంట్ అనేది మాక్సిమం మనకి 1000 వర్డ్స్‌కి తక్కువ ఉండకూడదు. 1000-2000 వర్డ్స్ మధ్యలోనే ఉండాలి. తక్కువ ఇంత చిన్న కంటెంట్ అయితే యాక్సెప్ట్ చేయదు గూగుల్. జస్ట్ ఓకే. ఇక్కడ జస్ట్ మనం కంటెంట్ అనేది అప్డేట్ చేసాం. లైక్ H1, H2 అండ్ H3లో కీవర్డ్స్ వచ్చినాయి. అండ్ బౌల్డ్, ఇటాలిక్, హైపర్ లింక్‌కి ఇచ్చాము. లైక్ ఇంకా ఇక్కడ కన్క్లూజన్ ఉంది. వచ్చేసి H4 మేడం మీరు ఇందాక అంటే H4 అది మనకి ఇంట్రడక్షన్‌కి ఇచ్చారు కదా! ప్రాబ్లమ్ ఏం లేదంటే కీవర్డ్ లేదు కాబట్టి కీవర్డ్స్ మాత్రం ఆ 3 వాటిలో రిపీట్ అవ్వాలి. ఓకే. లేదని ఇవ్వచ్చు. ఇదే ఇవ్వాలనే పర్టికులర్ రూల్ ఏం లేదు. అంటే ఆల్రెడీ రిపీట్ ఇంకా అయిన అవేం ప్రాబ్లమ్ లేదు. H4 అట్లా H4, కూడా ఎన్ని సార్లైనా H5 రిపీట్ మనం చేసుకోవచ్చా? ఎన్నిసార్లైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ మన H1, H2, H3 అనేది ఇంపార్టెంట్. H1, H2, H3లో కీవర్డ్ రిపీట్ అవ్వడం అనేది మ్యాండేటరీ. ఇప్పుడు H5 కూడా ఇచ్చామనుకోండి సైజు చిన్నవి అయిపోతుంది అనమాట కంటెంట్ సైజ్. మనం అక్కడ మార్చాలంటే మెయిన్ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మనం మార్చాలి. ఇంకా ఇక్కడొచ్చేసి అడ్వాన్స్‌డ్ స్టైల్స్ ఇవన్నీ ఇక్కడ చేయొచ్చు. ఇంకా లేదంటే మనం బ్యాక్‌కెళ్ళిపోయి ఇప్పుడు
మనం ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్ ఇంకా ఇవ్వలేదు. అది కూడా ఎర్రర్ చూపిస్తది మనకి. అప్పుడు ఎక్స్టర్నల్ లింక్ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేద్దాం దాంట్లో. ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. ఇమేజ్ ఇదే కదండి. సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ ఆ! లేదు మేడం ఇది. క్రియేట్ చేయలేదుగా. ఈ పైదే అండి. కాకపోతే మీరు పైదే కొత్తది ఏం క్రియేట్ అనుకుంటా. చేయలేదు కదా! బ్లూ కలర్ యాహ్! ఇదేం మంచిగా లేదు ఇమేజ్. ఇంకా చేయలేదు మేడం ఇంకా. లేకపోతే ఉండండి, నేను ఒక ఆర్టిస్ట్ ఇమేజ్ ఏదన్నా తీస్తే. ఎక్కడ? లేదు, మంచిగా లేవు. ఇలా గూగుల్‌లో తీసుకున్నవి అవి మనం ఎట్లా మేడం క్రియేటివ్ ఎడిట్ కామన్ చేసుకోవడం? లైసెన్స్ ఉన్నాయి, వాడుకోవాలి. మామూలుగా ఏమి వాడటానికి ఏం ఫిల్టర్స్‌లో కనిపించట్లే ఆప్షన్. ఓకే. This is reticle creative commons license. ఇంకా ఇది బాగుంది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇది కంపల్సరీ, ఇది మ్యాండేటరీ అనమాట. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనేది మనం ఏ కీవర్డ్ అయితే యూజ్ చేస్తామో ఆ కీవర్డ్ ఇవ్వాలి. ఈ కీవర్డ్ కనుక మిస్ అయితే మనకి ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇవన్నీ, ఈ క్యాప్షన్ ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు.
ఇక్కడ మనకి ర్యాంకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మన ఫోకసింగ్ కీవర్డ్ ఇది. ఈ ఫోకసింగ్ కీవర్డ్ యాడ్ చేయాలి. ఇక్కడ ర్యాంక్ మధ్యలోకెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎస్‌సిఓ ఆప్షన్స్ యాడ్ చేసుకోవడానికి వస్తాయి. ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయింది. అలాగే ఇప్పుడు మనం ఎస్‌సిఓ ఆప్టిమైజ్ చేస్తున్నాం. ఇక్కడ మన టైటిల్ టెక్స్ట్ అనేది 70-60 క్యారెక్టర్స్ ఉండాలి. ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇక్కడ శ్రీష డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది. మనం కావాలంటే ఉంచొచ్చు, లేదంటే రిమూవ్ చేసేయచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మెటా డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, ఈ మెటా డిస్క్రిప్షన్ తీసుకొని ఇక్కడ పోస్ట్ చేద్దాం. బట్ మనకున్న టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ ఇది 160 ఉండాలి. 1 ఓకే. యాడ్ చేసిన సేవ్ చేసేసి ఇప్పుడు మనకి 70 వచ్చింది. మనకి ఇక్కడ ఏమేమి మిస్ అయినాయో చూపిస్తుంది. ఇక్కడ వర్డ్ కౌంట్ చాలా తక్కువ ఉంది. మనకి వర్డ్ కౌంట్ అనేది ఇంకా పెంచాలి. కొన్ని వర్డ్స్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చాలా ఎర్రర్స్ ఉన్నాయండి. నో అవుట్ బౌండ్ లింక్స్ అంటే కీవర్డ్ డెన్సిటీ కూడా తక్కువ ఉంది. ఇంకో కీవర్డ్ యాడ్ చేయాలి మనం. అలాగే అవుట్ బౌండ్ లింక్స్ యాడ్ చేయలేదు. వీ ఫౌండ్ 0 అవుట్ బౌండ్ లింక్స్ అని చెప్పాడు. ఇప్పుడు అవుట్ బౌండ్ లింక్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఎడిట్ విత్ దీంట్లోకి వెళ్ళేసి అవుట్ బౌండ్ లింక్ మనకి కాంపిటేటర్స్ ఇవ్వకూడదు కాబట్టి మన వెబ్సైట్లో నుంచే ఇవ్వాలి. మనకి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ బ్లాగ్ ఉంది కదా, దాని నుంచి ఇద్దాము. ఈ బ్లాగ్ ఉంది, ఈ బ్లాగ్ అని ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం దీంట్లో. ఫస్ట్ పేజ్ ఆఫ్ ద దానికి సంబంధించిన కంటెంట్ మన ఈ బ్లాగ్లో ఉంది, అందుకని ఇది అవుట్ బౌండ్ లింక్ ఇచ్చాము. అలాగే టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని ఈ కీవర్డ్ మనం యాడ్ చేద్దాం. కీవర్డ్ డెన్సిటీ చాలా తక్కువ ఉంది. కీవర్డ్ డెన్సిటీ 1 to 2% ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ ఆఫర్స్ మనం యాడ్ చేసాం. మనకు పాసిబిలిటీ ఉంటేనే యాడ్ చేయాలి, అది అన్వాంటెడ్గా యాడ్ చేయొద్దు. కీవర్డ్స్ ఆల్మోస్ట్ మన స్కోర్ అనేది 79 వచ్చింది. ఇక్కడ మనకు 4 ఎర్రర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ ఆల్రెడీ యూజ్డ్ దిస్ ఫోకసింగ్ కీవర్డ్, మనం ఆల్రెడీ ఇది యూజ్ చేసామని చెప్తుంది. అలాగే
యూజ్ ఏఐ కంటెంట్ టు ఆప్టిమైజ్ ద పోస్ట్ అన్నది. మరి ఇది పెయిడ్ వర్షన్‌కి ఎళ్తదేమో మరి క్లిక్ చేస్తే తెలియదు ఇది. టైటిల్ రీడబిలిటీ. టైటిల్ డస్ నాట్ కంటైన్ ద పవర్ వర్డ్స్ అంటే పవర్ వర్డ్స్ లేవు అని చెప్తుంది టైటిల్‌లో. అలాగే ఎస్‌సిఓ డస్ నాట్ కంటైన్ నంబర్స్. పవర్ వర్డ్స్ అంటే అల్టిమేట్, సూపరు లేకపోతే ప్రూవెన్ ఇట్లాంటి వర్డ్స్ అనేవి ఏమి యూజ్ చేయలేదని చెప్తుంది. ఇవి కూడా యాడ్ చేస్తే మన స్కోర్ అనేది ఇంక్రీజ్ అయిద్ది. ఆల్మోస్ట్ మనది ఓకే కాబట్టి ఇది మనకు పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. జస్ట్ ఇంతవరకు వచ్చిందంటే ఇట్స్ ఓకే. ఇంకొకటేంటంటే ఇమేజెస్‌లో కంటెంట్‌లో ఇమేజెస్ అనేవి మనం ఏమి యాడ్ చేయలేదు. టేబుల్ ఫార్మాట్ కానీ ఇట్లాంటివేమి అవి చూపిస్తుంది. అవి కూడా యాడ్ చేస్తే ఇంకా నీట్‌గా ఆప్టిమైజ్ అయిపోతుంది. ఇది మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఈ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అయిపోగానే ఇప్పుడు ఈ లింక్స్ ఉంటాయి కదా! చెప్పు. ఇప్పుడు మీరు మేడం, ఇప్పుడు మీరు పోస్ట్ చేసిన బ్లాగ్‌లో ఇమేజ్ సేవ్ చేయలేదు లోపల గదా! కంటెంట్‌లో చేయలేదు. యాడ్ చేయలేదు కదా! ఓకే. నిన్న యాడ్ చేశారు గదండీ మేడం నిన్న కూడా మీరు? చేయలేదు. కంటెంట్‌లో నిన్న ఒక పోస్ట్ ఎక్కడ? బ్లాగ్ బ్యానర్ యాడ్ చేశారు కదా! ఇక్కడ ఫీచర్డ్ ఇమేజే చేసింది. బ్లాగ్‌లో ఏం చేయలేదు. ఎవరో చూపించుంటారు మీకిక్కడ చేయాలని అంతేగాని అంతేనండి. ఇంక కంటెంట్‌లో ఎక్కడ లేదు. ఓకే. ఇంకా దీన్ని నిన్న కంప్లీట్‌గా ఆప్టిమైజ్ చేయలేదు గూడా. ఇక ఇవన్నీ చూడు ఎట్లా అలైన్‌మెంట్ కరెక్ట్‌గా లేదు. ఇవన్నీ చేయాలి ఇంకా. జస్ట్ ఇట్లా యాడ్ చేయాలి అని చూపించాను కంటెంట్ లోపల అంతేగాని యాడ్ చేయలేదు. ఇది ఆన్ పేజ్ అయిపోయింది ఇక్కడికి. ఈ ఆన్ పేజ్ అయిపోగానే మనకి ఆఫ్ పేజ్ స్టార్ట్ చేయాలి. కానీ ఆన్ పేజ్ అయిపోయి ఆఫ్ పేజ్‌కి ఎళ్ళే ముందు మనకి ఈ గూగుల్ ఎనాలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్ 2 కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి ఈ సైట్ కిట్ అని ఉంది గదా! డైరెక్ట్‌గా ఈ సైట్ కిట్ ప్లగ్ఇన్ ద్వారా అయినా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడి నుంచి మనకి ప్రాబ్లమ్ అయితే మనం లైక్ డబ్ల్యూపీ కోడ్ అని ఉంటది. అక్కడి నుంచైనా చేయొచ్చు. ఈ సెర్చ్ కన్సోల్ అంటే ఇక్కడ సెర్చ్ కన్సోల్‌కి కనెక్ట్ అవుతదది. అలాగే ఆల్రెడీ గూగుల్ ఎనాలిటిక్స్ అనేది ఇక్కడ కనెక్ట్ అయ్యింది. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మనకి ఇక్కడ చూపిస్తుంది కనెక్ట్ అయితే గూగుల్ ఎనాలిటిక్స్ అని అక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ డేటా అంతా చూపిస్తుంది. టోటల్ ఇంప్రెషన్స్ ఎన్ని, టోటల్ క్లిక్స్, యూనిక్ విజిటర్స్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఈ సెర్చ్ కన్సోల్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేశారు గదా! యాహ్! ఒకసారి చూపిచ్చారు మేడం మీరు గూగుల్ అనలిటిక్స్‌ను సెర్చ్ కన్సోల్. డూప్లికేట్ గూగుల్ చూజన్ డిఫరెంట్ కానానికల్ దాన్ యూజర్స్ ఆఫ్ ఇక్కడ ఈ వెబ్‌సైట్‌కి కానానికలైజేషన్ చూపిస్తున్నట్టుంది ఎర్రర్. చెక్‌ఔట్సా? ఓకే. ఇది అవసరం లేదు. హోమ్ పేజ్.
ఇక్కడ జనరల్‌గా ఉంది గదండీ! ఇక్కడొచ్చేసి మనకి అడ్వాన్స్‌డ్ టాపిక్స్ ఉంటది. ఇక్కడ ఇండెక్స్ అనేది సెలెక్ట్ అయితేనే మన పేజ్ ఇండెక్స్ అవుతది. లేకపోతే అవ్వదు. అలాగే నో ఫాలో సెలెక్ట్ చేశామనుకోండి. మన నుంచి వెళ్ళే లింక్ నో ఫాలో లింక్ వెళ్తది. లేదంటే డూ ఫాలో లింక్ వెళ్తది. అలాగే నో ఇమేజ్ ఇండెక్స్ అంటే ఈ పేజ్‌లో ఉన్న ఇమేజెస్‌ని ఇండెక్స్ చేయొద్దని. నో ఇండెక్స్ ఇట్లా ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటే అవుతది. ఇండెక్స్ అంటే జస్ట్ మన పేజ్ అనేది సెలెక్ట్ అవుతది. అలాగే కానానికల్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ వస్తుందనమాట. ఈ ఇది వెబ్‌సైట్ మన పేజీని మామూలుగా వెబ్‌సైట్‌కి పెట్టేస్తాం కాబట్టి మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ మళ్ళీ చేయాలి అని. ఇన్‌కేస్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనం ఇలా చేయొచ్చండి. యూఆర్ఎల్ కానానికలైజేషన్ చేసి. ఇదొచ్చేసి మనకి ప్రో స్కీమాస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి జనరేట్ స్కీమాస్ అంటే మనకు కావాల్సిన ఈవెంట్స్ కానీ, జాబ్ పోస్టులు కానీ ఇట్లాంటివి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న స్కీమాస్ అంటే ఇది ఒక ఇట్స్ స్మాల్ సాఫ్ట్‌వేర్ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి ఇండికేట్ చేస్తదనమాట. మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇది ప్రో వెర్షన్‌కెళ్తుంది. ఇక్కడొచ్చేసి సోషల్ షేరింగ్స్ అనమాట. మన సోషల్ మీడియాలో ఎలా కనిపిస్తుంది, ట్విట్టర్‌లో ఎలా కనిపిస్తుంది. ఇంకా జనరల్ సెట్టింగ్ జనరల్‌లో మన గూగుల్‌లో ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా చూపిస్తుందనమాట. మన మొబైల్‌లో ఎలా కనిపిస్తుంది. ఇది చెక్ చేసుకోవడానికి. జస్ట్ ఇది మన ప్రాసెస్. ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెర్చ్ కన్సోల్‌లో లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయినాక మనకిక్కడ ఆల్రెడీ యాడ్ చేయకపోతే యాడ్ ప్రాపర్టీస్ అని వస్తది. ఇక్కడ యాడ్ ప్రాపర్టీ అని వస్తే జస్ట్ మన వెబ్‌సైట్ లింక్ యూఆర్ఎల్‌తో యాడ్ చేసి ఇక్కడ కంటిన్యూ అంటే మనకి నెక్స్ట్ పేజ్‌కెళ్తది. ఆ పేజ్‌కెళ్ళినాక హెచ్‌టీఎంఎల్ కోడ్ ఉంటది. ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్ తీసుకొని మనం మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకుంటాం. డబ్ల్యూపీ కోడ్ ఇక్కడ. కోడ్ స్నిప్పెట్ డబ్ల్యూపీ కోడ్ స్నిప్పెట్‌లో ఇక్కడ హెడర్, ఫూటర్ ఉంటది. డబ్ల్యూపీ కోడ్ అని టైప్ చేస్తే వస్తది. యాడ్ అయినాక కోడ్ స్నిప్పెట్ అని వస్తది. ఇక్కడ వచ్చేసి హెడర్, ఫూటర్ క్లిక్ చేయాలి. ఈ హెడర్, ఫూటర్‌లో మనం ఇక్కడ మన కోడ్ అనేది యాడ్ చేసుకోవాలి. గూగుల్ అనాలిటిక్స్ అయినా అంతే, సెర్చ్ కన్సోల్ అయినా అంతే. ఇక్కడ కోడ్ యాడ్ చేసుకుంటే మనకి డేటా అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ డిస్‌ప్లే అయినాక మనము మన సైట్ మ్యాప్‌ని జనరేట్ చేసుకుంటాం. ఈ సైట్ మ్యాప్ జనరేట్ చేయాలంటే మనకి ఈ సెర్చ్ ఇంజిన్ ప్లగ్ఇన్ అనేది అవసరం. ర్యాగ్‌మత్ గాని, ఎస్‌ఈఓ యోస్ట్ గాని, లేకపోతే ఆల్ ఇన్ వన్ ఎస్‌ఈఓ గాని, ఇంక ఏదైనా సరే మనం ఏదైతే మనం సెర్చ్ ఇంజిన్‌కి యూజ్ చేస్తున్నామో మెటా టైటిల్స్, మెటా డిస్క్రిప్షన్ ఆ ప్లగ్ఇన్ దగ్గరికెళ్తే సైట్ మ్యాప్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సైట్ మ్యాప్ సెట్టింగ్స్‌లో మీరిక్కడ ఈ సైట్ మ్యాప్ లింక్ ఇక్కడ వరకు కాపీ చేసుకొని ఇక్కడికొచ్చేసి సైట్ మ్యాప్ గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో సైట్ మ్యాప్ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ సబ్మిట్ చేస్తాం. ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసాం కాబట్టి ఇలా ఉంది. మనకి టోటల్ 107 పేజెస్‌ని డిస్కవర్ చేసింది సైట్ మ్యాప్. ఇట్లా మనం సైట్ మ్యాప్‌ని సబ్మిట్ చేసుకుంటాం. ఇట్లా సబ్మిట్ చేస్తేనే మన వెబ్‌సైట్‌లో ఈ పేజెస్ అన్ని క్రాల్ చేయాలి, ఇండెక్స్ చేయాలనేది గూగుల్‌కి తెలుస్తది. లేకపోతే తెలీదు. ఇది ఫస్ట్ టైమ్ ఇట్లా చేసిన తర్వాత మనం కంటెంట్ బ్లాగ్ అప్డేట్ చేసిన తర్వాత
గూగుల్ బార్స్ వచ్చి క్రాల్ చేయడానికి టైం పడతది. అంత టైం మనం వెయిట్ చేయలేం. ఈరోజు కంటెంట్ పోస్ట్ చేసామంటే, ఆ కంటెంట్‌ని ఈరోజే మనం పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయాలి అంటే, అది ఇమ్మీడియేట్‌గా మనకి గూగుల్‌లో ఇండెక్స్ అవ్వదు కాబట్టి, మనం ఈ సెర్చ్ కన్సోల్‌లోకెళ్ళేసి యూఆర్ఎల్ ఇన్స్పెక్ట్ ఇక్కడికెళ్ళి, ఇక్కడ మన యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇలా వస్తది. యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఇన్ గూగుల్. అప్పుడు మనం రిక్వెస్ట్ ఇండెక్సింగ్ చేస్తాం. ఒక 1 అవర్‌లో మన రిక్వెస్ట్ తీసుకొని మన వెబ్‌సైట్‌ని అప్‌డేట్ చేస్తుంది. అది గూగుల్‌లో లైవ్ అవుతుంది ఇంకా. ఇంకా ఇది రిక్వెస్ట్ అనేది ఇండెక్సింగ్ రిక్వెస్టెడ్ అయిపోయింది ఇది. నెక్స్ట్ నిన్న మనం చేసిన ఒక ఆర్టికల్ ఉంది కదా! అది ఇండెక్స్ అయిందో లేదో చెక్ చేద్దాం. బ్లాగ్. ఇది కాపీ చేసి మళ్ళీ సెర్చ్ కన్సోల్‌లోకొచ్చి ఇన్స్పెక్ట్ దగ్గరే మనం పేస్ట్ చేస్తే ఆల్రెడీ ఇండెక్స్ అయితే ఇండెక్స్ అని చూపిస్తది. డేటా ఫ్రమ్ ఇండెక్స్. ఆల్రెడీ నిన్న చేసాం. కానీ నిన్న ఈ ప్రాసెస్ చేయకపోయినా అది ఈ రోజుకి ఇండెక్స్ అయింది. అది కొన్నిసార్లు అయితే 3 డేస్ కూడా అవ్వదనమాట. అట్లాంటప్పుడు మనం రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చేసాం కాబట్టి ఇంకా రాలేదు. ఇంకొంచెం టైం పడుతుంది. మనం చెక్ చేస్తే డేటా వచ్చేస్తుంది. ఇట్లా చేయాలి ఫస్ట్. ఇది మనం ఇక్కడ చేసే ప్రాసెస్. అండ్ మనకేమైనా ఎర్రర్స్ వచ్చినాయంటే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి. రీజన్స్ టు ప్రివెంట్ ఎ పేజ్ సైట్ మ్యాప్ అని. లేదా కొన్ని సైట్స్ ఇండెక్స్ అవ్వట్లేదు అని చూపిస్తుంది. ఇక్కడికొచ్చి చెక్ చేసుకున్నాం అనుకో నాన్ ఇండెక్స్ వాటిలో. ఓహ్! సాఫ్ట్ 404 ఉంది ఒక వెబ్‌సైట్. బట్ ఇది మనకు ఈ యూఆర్ఎల్ అనేది మన వెబ్‌సైట్‌లో లేదు. థీమ్‌లో ఉంది కానీ, ఈ చెక్‌ఔట్స్ ఇవి కామర్స్‌కి రిలేటెడ్ కాబట్టి అవి మనం యూజ్ చేయట్లేదు. ఇది ఓకే. నో ప్రాబ్లమ్. దీనికి ఏదైనా ఎర్రర్ ఉన్నా కూడా మనకేం యూజ్‌లెస్ ఇది. అలాగే దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం చెక్ మన వెబ్‌సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏ రోజు ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయన్నమాట మనకి. రీసెంట్‌గా మనం పోస్ట్ చేసింది. ఇంప్రెషన్స్ వస్తున్నాయన్నమాట దీనికి. ఇండెక్సింగ్, నాన్ ఇండెక్సింగ్ అవన్నీ చూపిస్తుంది. ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయినాయని. ఇదన్నీ కొన్ని కొత్తగా పెట్టాడు. జస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కన్నడ అంటే ఇదేమో మన క్లిక్స్ అనేవి తగ్గినాయి దీనికి. ఇక్కడ మిగతా వాటికి ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. అవి చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుందంటే ఇండియా నుంచి, తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా. ఇక్కడ మన వెబ్‌సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే లాస్ట్ 7 డేస్‌లో ఎలా ఉంది? 12 క్లిక్స్ వచ్చినాయి. 380 ఇంప్రెషన్స్ వచ్చినాయి. క్లిక్ త్రూ రేట్ 0.9గా ఉంది. ఇట్లా యావరేజ్ పొజిషన్ 46. ఇవన్నీ కూడా మనం ఇంప్రెషన్స్ బాగానే వస్తున్నాయి కానీ క్లిక్స్ మాత్రం రావట్లేదు. మనం అంటే కంటెంట్ మంచిగా అప్డేట్ చేయాలి ఇంకా. అంటే ట్రెండింగ్ కంటెంట్ అండ్ ఏఐ రిలేటెడ్ కొత్త రిజల్ట్ ఓరియెంటెడ్‌గా చేస్తే మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పేజెస్. ఇక్కడ ఇండెక్స్ అయిన పేజెస్ మనకి పర్లేదు. ఇండెక్స్ అవ్వని పేజీలు ఏదన్నా మనకి ఉన్నాయేమో అని ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అన్నీ ఇవన్నీ. ఇందులో ఎర్రర్స్ అన్నీ చూడొచ్చు. నాన్ ఇండెక్సింగ్ ట్యాగ్ సెలెక్ట్ చేయని ఏమున్నాయో ఇక్కడ ఇచ్చాడు. ఇందాక మనం చూపించాం కదా ఇండెక్సింగ్, నాన్ ఇండెక్సింగ్. ఇవి ట్యాగ్స్‌కి మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ట్యాగ్స్ అన్నమాట. పేజెస్ కాదు. ట్యాగ్స్‌కి లేదనమాట. ఇవి ఇండెక్స్ అవ్వట్లేదు గూగుల్. ఇవి మనకు అవసరం. ఈ ట్యాగ్స్ కూడా అవసరం లేదు అంతగా. కాబట్టి వీటిని మనం పెద్దగా పట్టించుకోవాలి. ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నీ.
ఎర్రర్స్ ఏమున్నాయి ఈ పేజెస్‌లో, డూప్లికేట్ కానానికల్ ట్యాగ్స్ ఏమున్నాయి, ఏదో ఒకటి చూపిస్తుంది. ఇదేదో న్యూస్ ఫీడ్. దీనికి కానానికల్ ట్యాగ్ సెలెక్ట్ చేయలేదని చెప్తుంది. దీనికి ఇది న్యూస్ ఫీడ్ కాబట్టి మనకు అవసరం లేదు. వెబ్‌సైట్ మన పేజెస్ అయితే ఎండ్ యూజర్‌కి చూపించేవైతే మనం ప్రాపర్‌గా చేయాలి. అలాగే రిమూవల్స్ అంటే మన వెబ్‌సైట్‌లో ఏదైనా టాక్సీ లింక్స్ ఉన్నాయంటే అవి రిమూవ్ చేయడానికి ఇక్కడి నుంచి రిక్వెస్ట్ పెట్టాలి. అవుట్‌డేటెడ్ కంటెంట్ ఏదన్నా ఉంటే అవి కూడా తీసేయొచ్చు. అండ్ టెంపరరీ రిమూవల్స్ ఇక్కడి నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఇది షాపింగ్‌ది కామర్స్ వెబ్‌సైట్‌కి సంబంధించింది ఇక్కడ. డిస్‌ప్లే యువర్ 12 ప్రొడక్ట్స్ ఆన్ యువర్ షాపింగ్ ట్యాబ్‌లో ఎట్లా కనిపించిందో ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఇక్కడ మన లింక్స్ అనమాట. మనకి టాప్ లింక్స్, కింగ్ సైట్స్ ఏ సైట్స్ నుంచి మనకి ఎక్కువ లింక్స్ వచ్చినాయి ఇక్కడ చూపిస్తుంది. క్వరా నుంచి, ప్రో స్కూల్ ఆన్లైన్, వీటన్నిటి నుంచి మనకి వచ్చిన లింక్డ్ఇన్, మీడియం, ఈ సైట్స్ అన్నిటి నుంచి మనకి లింక్స్ వచ్చినాయి. ఒక పేజీకి ఎన్ని లింక్స్ వచ్చినాయి చెప్తాను. లైక్ అచీవ్మెంట్స్ అండ్ సెట్టింగ్స్. ఇక్కడ మనకు డేటా అంతా ఉంటుంది. ఇవన్నీ మనం కనీసం వీక్లీ వన్స్ అయినా ఈ వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఏంటండి? ఇవన్నీ ఆన్ పేజ్ ఎస్ఈఓ కింద వస్తాయండి మేడం? ఆన్ పేజెస్. ఇదంతా ఆన్ పేజ్ ఎస్ఈఓనే కదా? ఇక్కడ వచ్చేసి 30-40 వ్యూస్ పెరిగినాయి, క్లిక్స్ పెరిగినాయని ఇక్కడ చూపిస్తూ ఉంది. అచీవ్మెంట్ 60 అంటే 41 వచ్చినాయి మనకి. ఇంకా ఇది రాలేదు. ఈ సెర్చ్ కన్సోల్ టూల్ మనము ఇలా యూస్ చేస్తాం. అలాగే గూగుల్ అనాలిటిక్స్. ఇందులో కూడా వీడియో రాలేదు. గూగుల్ అనాలిటిక్స్‌లో మన డేటా అనేది అనాలిసిస్ చేసుకోవచ్చు. లాస్ట్ 7 డేస్ నుంచి మనకి యాక్టివ్ యూజర్స్ లాస్ట్ 7 డేస్, ప్రీవియస్ 7 డేస్‌కి వాళ్ళు కంపారిజన్ చేస్తారు. అది డౌన్ అయిందనమాట. ఈ వ్యూస్ మాత్రం పెరిగినాయి కానీ వ్యూస్ అంటే యావరేజ్‌న టైమింగ్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు పర్ యూజర్ అనేది 43 సెకండ్స్ స్పెండ్ చేస్తారు మన వెబ్‌సైట్‌లో. అలాగే ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు లైవ్ కౌంట్ ఇక్కడ చూడొచ్చు. రియల్ టైమ్ ఆడియో.
ఎక్కడ ఓపెన్ చేసామంటే ఇక్కడ హైదరాబాద్లో మనమే ఓపెన్ చేసాం కాబట్టి ఇది చూపిస్తుంది. ఇక్కడ ఏ పేజెస్ మనం ఓపెన్ చేసామో ఇక్కడ తెలుస్తుంది. పేజెస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, బ్లాగ్ 2 సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఈ పేజెసే కదా మనం ఇప్పుడు దాకా వర్క్ చేస్తుంది, అవి చూపిస్తుంది. ఇప్పుడు లాస్ట్ 7 డేస్ కదా, లాస్ట్ 30 డేస్ చూద్దాం మనకి ఎలా ఉంది. జూలై 1 నుంచి జూలై 31 వరకు. మనకి ఇంకా మంచిగానే ఉన్నాయి వ్యూస్, కానీ 46 సెకండ్స్ యావరేజ్ టైము, న్యూ యూజర్స్, యాక్టివ్ యూజర్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఈ మంత్కి వచ్చేసరికి ఎలా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు తగ్గుతూ వస్తుంది అనమాట. ఇట్లా మనం ఇవన్నీ చూసుకోవచ్చు. బట్ అంటే అది 30 డేస్కి సెలెక్ట్ చేసాం, ఇది 7 డేసే కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇట్లా మనం అనాలిసిస్ చేసుకొని ఈ డేటాని మనం క్లయింట్స్కి షేర్ చేయాలి ఎక్సెల్ షీట్లో పెట్టేసి. అండ్ ఇక్కడ మనకి న్యూ యూజర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, డైరెక్ట్గా వెబ్సైట్ క్లిక్ చేసి 27 మెంబర్స్. ఆర్గానిక్ సెర్చ్ అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు, అంటే రిఫరల్స్ అంటే మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాం కదా, అక్కడి నుంచి. పెయిడ్ సెర్చ్ అంటే మనం అమౌంట్ పెట్టి యాడ్స్ రన్ చేసేటప్పుడు వెబ్సైట్కి వస్తారు కదా, అలాగే. ఇక్కడ ఆర్గానిక్ సోషల్ అంటే మనం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తాం కదా, అప్పుడు అంటే యాడ్స్ కాకుండా పోస్టులు చేసినప్పుడు. అన్నది ఏంటంటే వాళ్ళు ఏ సోర్స్ నుంచి వచ్చిందో వీళ్ళు ఐడెంటిఫై చేయలేనిది. ఇవన్నీ యూజర్స్ అన్నమాట. అంటే ఇండియాలో ఎక్కువ మంది యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ఐర్లాండ్. యాక్టివ్ యూజర్స్ ఇది అంతకుముందు ఉన్నాయి, బట్ ఇప్పుడు రాలేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు 0 అని చూపిస్తారు. ఇంతకుముందు వచ్చింది డేటా, అవన్నీ చూపిస్తున్నారు. నెక్స్ట్ పేజెస్, ఏ డిజిటల్ మార్కెటింగ్ మెయిన్ పేజ్, బ్లాగ్స్, సర్వీసెస్, కాంటాక్టర్స్, 45 డేస్ సిలబస్, అబౌట్ అస్, బ్లాగ్స్, ఇవన్నీ చూసారు. లైక్ ఇంకా మీకు కంప్లీట్గా కావాలంటే వ్యూ పేజ్ డీటెయిల్స్ అని మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇట్లా మన పేజెస్ లిస్ట్ అనేది వస్తుంది. టోటల్ 36 పేజెస్ ఉన్నాయి. ఈ అన్ని పేజెస్కి ఎంతసేపు ఉన్నారు, ఇక్కడ 1 సెకండే ఉన్నారు ఈ పేజ్కి వచ్చేసి, ఇక్కడ 6 సెకండ్స్, ఇక్కడ 15 సెకండ్స్, ఇట్లా తక్కువ సెకండ్స్ ఉన్నారనుకోండి, ఎక్కువ పేజెస్లో తక్కువ టైం స్పెండ్ చేశారంటే మనకు బౌన్స్ రేట్ పెరుగుతున్నట్లు లెక్క. ఇక్కడ 11 సెకండ్స్, 1 మినిట్ ఇలా ఉందనుకోండి, మనకి మంచిగా వస్తున్నట్టు. మరి 0 సెకండ్స్, 1 సెకండ్, 2 సెకండ్స్, 5 సెకండ్స్ ఇట్లా ఉండదు, పర్లేదు. మ్యాక్సిమం మనకి బౌన్స్ రేట్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ యావరేజ్గా 48 సెకండ్స్ చూస్తున్నారు. ఇట్లా బౌన్స్ రేట్ పెరగకుండా మన కంటెంట్ అనేది ప్రాపర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. అవి గూగుల్ అనలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్. ఇక్కడ మనకి డేటా మొత్తం కనిపిస్తుంది. యూజర్ అట్రిబ్యూట్, ఓవర్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటే యూజర్కి రిలేటెడ్ డేటా. ఏసీటీ నుంచి అంటే జెండర్ అంటే మేల్ ఫీమేల్ అనేది ఇక్కడ ఇంకా రాలేదు. అంటే డేటా అనేది వీళ్ళకి నాట్ అవైలబుల్ ఉంది. వీళ్ళ మెజర్మెంట్స్కి తగ్గ డేటా అయితే వాళ్ళు గ్యాదర్ చేయలేదు. లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఎక్కువ ఉంది, తెలుగు చాలా తక్కువ ఉంది. డెమోగ్రాఫిక్స్ డీటెయిల్స్,
ఏ కంట్రీ నుంచి యాక్టివ్ యూజర్స్, న్యూ యూజర్స్, ఎంగేజ్డ్ సెషన్, ఎంగేజ్మెంట్ రేట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏ కంట్రీ నుంచి ఎంత ఉందో మనకి కనిపిస్తుంది. ఏ కంట్రీ ఆడియన్స్ ఎక్కువసేపు స్పెండ్ చేస్తుంది డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఆడియన్స్ ఆల్ యూజర్స్ డెస్క్టాప్, మొబైల్, వెబ్, యాప్ వర్షన్స్, యాక్టివ్ యూజర్స్ మొత్తం డేటా వస్తుంది. మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తే మొత్తం ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఫిల్ అవుతాయి. ఇప్పుడు మనం ఇంకా బాగా అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, ఎక్కడ ప్రాపర్గా లేదు, ఎవరు రావట్లేదు, ఇవన్నీ కూడా చూసుకొని మనం కంటెంట్ అనేది టార్గెట్ చేయడానికి ఈ గూగుల్ అనాలిటిక్స్ టూల్ యూస్ అవుతుంది. సెర్చ్ కన్సోల్ ఏమో మన వెబ్సైట్ అప్డేట్స్, ఎర్రర్స్ ఏమన్నా ఉంటే చూసుకోవటం, మన వెబ్సైట్ని గూగుల్కి సబ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ సెర్చ్ కన్సోల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆన్ పేజ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బెటర్. మళ్ళీ ఆఫ్ పేజ్కి వెళ్ళిన తర్వాత టైం దొరకదు, వాటికే టైం సరిపోదు, చాలా వర్క్ ఉంటుంది. ఓకే మేడం. ఇవాళ చేస్తే ఇది అప్డేట్ చేయండి చేయడానికి ట్రై మొత్తం చేస్తాను నేను కంప్లీట్గా. ఒకసారి. ఒకవేళ ఎక్కడైనా స్ట్రక్ అయితే రేపు క్లాస్లో దాన్ని అప్డేట్ చేద్దాము. అలాగే కంటెంట్ అనేది ఒక 2 షూర్ వాటికి మేడం. చాట్ జీపీటీ నుంచే కదా, ఎక్కువ తీయండి కొంచెం. కొంచెం ఎక్కువ తీయండి. అవును. ఓకే. ఓకే. అంటే చాట్ జీపీటీలో మెన్షన్ ఎస్ఈఓ రూల్స్ చేస్తున్నాను అండ్ ఫాలోయింగ్ ఎస్ఈఓ 1000 రూల్స్ వర్డ్స్ అని అని. రాయాలి కానీ కంటెంట్ సపరేట్‌గానే. అయితే అంతే. 1000 వర్డ్స్ అని రాయాలి. ఎస్ఈఓ ఓకే. రూల్స్ అని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆర్టికల్ కీవర్డ్ డెన్సిటీ 1-2% అని ఇవ్వడం, అట్లా ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా వస్తుందని. అందుకే కంప్లీట్‌గా బ్లైండ్‌గా మనం చాట్ జీపీటీని ఫాలో అవ్వకూడదు. మనం తీసుకున్న తర్వాత దాన్ని వెరిఫై చేసుకో. ఓకే వెరిఫై మేడం. చేసుకో. అయితే అంటే ఇవాళ ఒకసారి అది నేను టూల్ కాబట్టి మనం ట్రై మనం ఇచ్చింది చేస్తాను దానికి నేను. ఎలా అయినా అర్థం అవ్వచ్చు. అది మనం ఇచ్చినట్టు మన ఐడియాలజీ దానికి కరెక్ట్‌గా అర్థం అవ్వాలని లేదు. మనం ఒక ఐడియా ఇస్తే దానికి ఇంకొక ఐడియా అర్థం అవుతుంది. కాబట్టి ఒకసారి చెక్ అవును చేసుకున్నాక మేడం. మన ఐడియాకి ఇది కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు అప్డేట్ చేసుకో. ఇమేజెస్ కూడా మంచిగా ఓకే కొంచెం మేడం. ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఓకే. రేపు ఇక మీరు ప్రాక్టీస్ చేస్తే క్లాస్‌లో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కన్క్లూడ్ చేసేద్దాం ఇక్కడికి ఇంకా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము హాఫ్ పేజ్ ఓకే యాక్టివిటీస్ మేడం. స్టార్ట్ చేద్దాం. అవి కూడా కొంచెం ఒక 1 వీక్ అట్లా పడతది టైము. ఓకే. అవి కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఓకే. యాడ్స్‌కెళ్దాము. అక్కడి నుంచి మనకి కొంచెం టైం సరిపోతది. ఓకే ఆన్ మేడం. పేజ్ చేయడానికి, ఆ! ఆఫ్ పేజ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. చెప్పండి. ఓకే మేడం. ఈ ఆ! వీడియో లింక్ ఒకసారి షేర్ చేస్తారా మేడం నాకు? యెస్. అంటే గూగుల్ అది యూట్యూబ్‌లో ఓపెన్ చేస్తున్నాను నిన్న గానీ వేరే నిన్న వాళ్ళకి మనది రికార్డ్ చూపించడం అవ్వలేదు గదా! అందుకని వస్తున్నాయి. వేరే వాళ్ళది పంపించాను. అందుకని పంపించాను వాళ్ళది. అవును. రిఫరెన్స్ కోసం. ఓకే నిన్న మేడం. ఇదెందుకో స్ట్రక్ అయిపోయింది టూలు. ఈరోజు వస్తుందిలెండి పెట్టేస్తాను. ఓకే అండి. ఓకే. థాంక్ యూ. కొంచెం ఓకే ఇంటర్వ్యూస్ మేడం. మీద కూడా కాన్సంట్రేట్ చేయండి. మళ్ళీ లేట్ థాంక్ యూ అయిపోతుంది మేడం. గదా! కనీసం అట్‌లీస్ట్ 2, 3 క్వెషన్స్ అన్నా ప్రిపేర్ షూర్ అవ్వండి మేడం. డైలీ. ఓకే అండి. థాంక్ యూ. ఓకే మేడం.